ప్రజలకు మంచి చేయాలని చెప్తున్నా. నేను ప్రజలకు మంచి చేయాలని చెప్తున్నా. ప్రజలను మిస్గైడ్ చేయొద్దు. నిజమేంతో చెప్పాలి జనాలకు. ఒక భ్రమలు చూపించి లేకపోతే ఏదో బాహుబలి సెట్టింగ్స్ లేపించి ఇది అవుతుంది అని జనాలను మోసం చేయొద్దని చెప్తున్నా. హైదరాబాద్ లో ఒకప్పుడు కాదు బ్రదర్. హైదరాబాద్ స్వాతంత్రం రాకముందే 1948 కంటే ముందే UN వల్ల ఐక్యరాజ్య సమితిలో మెంబర్షిప్ ఉన్నటువంటి దేశం. దీని యొక్క కరెన్సీ భారతదేశ కరెన్సీ కంటే ఒక విలువైనది, ఒక 24 టైమ్స్ విలువైనటువంటి కరెన్సీ ఉండే. హైదరాబాద్ అనేది నువ్వు అనుకున్నట్టు డెవలప్మెంట్ కాదు, రిచెస్ట్ కంట్రీ ఉండే, వన్ ఆఫ్ ద రిచెస్ట్. నువ్వు ఏదో ఆంధ్రప్రదేశ్ అక్కడ ఏదో కర్నూలులో డేరాలు కట్టుకొని రాజధాని నడిపిన పరిస్థితులు ఇక్కడ లేకుండే. అది డెవలప్ అయినటువంటి సిటీ కాదు, ఆ స్టేట్ కాదు. ఇంతకుముందు ఏపీ ఈడికొచ్చి వీళ్ళు అక్కడటువంటి తమిళనాడులో ఉన్నటువంటి పెట్టుబడులు ఏదో తీసుకొచ్చి ఈడ ఉండి మేము మొత్తం హైదరాబాద్ని డెవలప్ చేస్తాం అనేది భ్రమలు. హైదరాబాద్ అంతకుముందే డెవలప్ అయినటువంటి యొక్క సిటీ. భారతదేశంలో స్వాతంత్రం రాకముందు 5 డెవలపింగ్ సిటీలలో టాప్ 5లో ఉంది. ఇప్పుడు అదే ఉంది. ఇప్పుడు కొత్తగా అయితే డెవలప్ చేసింది ఏం లేదు. ఇప్పుడు ఈరోజు చెప్పారు సార్, మళ్ళీ ఇప్పుడు 2047కి అమరావతి చెబుతున్నారు. అది అయిద్దా అవుదా చెప్పండి మీరు. 2047కు ఈరోజు చంద్రబాబు నాయుడు అప్పటి వరకు ఉంటాడా? పవర్లు ఉంటాడా? బతికి ఉంటాడా? నువ్వు ఉంటావా? నేను ఉంటానా? 25 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఆయన ఏజ్ ఎంత? ఒకసారి ఆలోచించాలి. క్వశ్చన్లు అడిగేటప్పుడు ఆలోచించి అడిగితే బాగుంటుంది. అంటే ఆయన ఉండదు కాబట్టి చేయడని అంటారా, మీరు ఎట్లా చెబుతారు? కావచ్చు, కాకపోవచ్చు బ్రదర్. 2020 వరకు విజన్ అన్నాడు. 2020లో 20 కంటే ముందు 2014లో 2 స్టేట్లు అయిపోయినాయి. ఆడ అయిపోయి ఇంతవరకు మన క్యాపిటల్ సిటీ ఇదంటే అదంటాడు. అదే దిక్కు దేశం లేదు. 2047కి ఏమవుతుందో నువ్వు ఇస్తావా, నేను ఇస్తానా? ఎవడు ఇస్తాడు చెప్పు? ఓకే సార్, టోటల్ గా ఒక క్వశ్చన్. ఇప్పుడు అమరావతి మీద పెడుతున్న సొమ్ము రాష్ట్రం సొమ్ము పెడుతున్నారు అనుకుంటున్నారా, కేంద్రం నుంచి వచ్చే నిధులు పెడుతున్నారని మీరు అనుకుంటున్నారా? ఎవరి పైసలు పెట్టినా ప్రజల సొమ్ము పెడతారు. ప్రజల సొమ్మే పెడతారు. కానీ చంద్రబాబు ఇంట్లో నుంచి రూపాయి పెట్టట్లే, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి రూపాయి తెచ్చి పెట్టాడు, నరేంద్ర మోడీ ఇంట్లో నుంచి కూడా రూపాయి తెచ్చి పెట్టాడు. కాబట్టి ఏదో ఎవరి భూముల్లో బాగు చేయడానికి, రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికి పెట్టే పెట్టుబడి కంటే ఒక స్థిరంగా ఒక సిటీని డెవలప్ చేస్తే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ జనాలు అనుకుంటారు. తెలుగు ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు అయితే అనుకుంటారు. తెలుగు ప్రజలు ఏమనుకుంటారో మాకైతే తెలియదు.